కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం. తొలి రోజు సందర్భంగా హాజరైన విద్యార్థులకు వినూత్న తరహాలో గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలకు అందంగా ముస్తాబు చేశారు. కరీంనగర్ తేగలగుట్టపల్లిలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన మానేరు హెడ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బెలూన్, పూల మొక్కలను, పెన్సిళ్లను, చాక్లెట్లను అందించి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ లక్ష్యసిద్ధితో, పట్టుదలతో విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇచ్చినటువంటి తల్లిదండ్రులందరూ మాకు సహకరిస్తూ వీళ్ళు చాలా వరకు జాయిన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు నూతనంగా ప్రారంభించినటువంటి ఈ అక్సండర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంచుమించుగా ఇప్పటికే 150 మంది పిల్లలు జాయిన్ అయినారు. కనీసం ఇంకొక 100 మంది కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. మరి ఇక్కడ ఈ కొత్త స్కూల్లో మేము క్లాసెస్ నర్సరీ నుండి 7th వరకు పర్మిషన్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. మరి మా క్లాసెస్ కూడాను నర్సరీ నుండి 7th వరకు ఇక్కడ నాకు జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ అక్సండర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో దీని కరికులం సిబిఎస్ఈ కరికులం పెట్టడం జరిగింది. అయితే ఈ స్కూల్ సిలబస్ తర్వాత సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ దాదాపు సేమ్ ఉంది. కాబట్టి ఈ సిలబస్తో విద్యాబోధన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ పిల్లలకు ఇక్కడ ముఖ్యంగా ఈ స్కూల్ విషయం ఏదైతే ఉందో కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ దానిని బేస్ చేసుకునే విద్యాబోధన జరుగుతూ ఉంది. అదే కాకుండా పిల్లలకు ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం కలిగించాలనేటువంటి సదుద్దేశంతో ఇలా పాటలకు బాగా ప్రయాటిస్తూ